హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే జనవరి 1 to 15, 2026 అనమాట. సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కదా, వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు ముందుగా దేశంలోని నగర ప్రాంతాలలో భూ సంబంధిత అంశాల పాలనను పూర్తిగా రూపాంతరం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2025 నవంబర్లో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. దేశంలోని నగర ప్రాంతాల్లో భూ సంబంధిత అంశాల పాలనను పూర్తిగా రూపాంతరం చెందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2025 నవంబర్లో చేపట్టినటువంటి కార్యక్రమం పేరేమిటి అంటే నక్ష అన్నమాట. కార్యక్రమం పేరు నక్ష, జాతీయ జియోస్పేషియల్ నక్ష అన్నమాట. జాతీయ జియోస్పేషియల్ పరిజ్ఞాన ఆధారిత నగర నివాస ప్రాంతాల భూ సర్వే అన్నమాట. సో నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అండ్ పట్టణ భూ రికార్డులను ఆధునీకరించడానికి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అనేది పట్టణ భూ రికార్డులను ఆధునీకరించడానికి చేపట్టినటువంటి ఒక సంవత్సరపు పైలట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో దీని వలన పట్టణ ప్రణాళికను మెరుగుపరచడం, ఖచ్చితమైనటువంటి భూ రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అంతేకాకుండా పట్టణ భూ వివాదాలను తగ్గించడం, పారదర్శకత, ఆస్తి నిర్వహణకు తోడ్పడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ గీతమైనటువంటి వందే మాతరంను రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ఇటీవల జరిగినటువంటి ఒక చర్చను ప్రధానమంత్రి అయితే ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎవరు ఏ భాషలో రచించారు అంటే దీన్ని రచించినటువంటి వారు బంకిం చంద్ర చటర్జీ వారు. ఏ భాషలో అంటే సంస్కృత భాషలో. అయితే దీనిని మొట్టమొదటిసారిగా 1896లో పాడడం జరిగింది. ప్రధాని లోక్సభలో ఈ గేయం స్వతంత్ర ఉద్యమంలో భారతీయులొక్క గొంతుకగా నిలిచి దేశ స్ఫూర్తిని పెంచిన మహామంత్రం అని కొనియాడడం జరిగిందనమాట. అయితే దీనిని మొట్టమొదటిసారిగా 1896లో పాడడం జరిగింది. ప్రధాని లోక్సభలో ఈ గేయం స్వతంత్ర ఉద్యమంలో భారతీయుల గొంతుకగా నిలిచి దేశ స్ఫూర్తిని పెంచినటువంటి మహామంత్రం అని ప్రధాని మోడీజీ గారైతే ఈ లోక్సభలో కొనియాడడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత కమ్యూనికేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఒక జాతీయ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అది ఈ అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అంటే భద్రమైన కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల ఏర్పాటు. భద్రమైన కమ్యూనికేషన్ల కోసం క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల ఏర్పాటు కోసం అయితే కేంద్రీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమధ్య రేఖ వద్ద నివసించేటువంటి ఒకే ఒక్క పెంగ్విన్ జాతి పేరేమిటి? భూమధ్య రేఖ వద్ద నివసించేటటువంటి ఒకే ఒక్క పెంగ్విన్ జాతి పేరేమిటి అంటే గాలాపాగోస్ పెంగ్విన్ అన్నమాట. దక్షిణ తీరం వద్ద అంటే ఆఫ్రికా దక్షిణ తీరం వద్ద సార్లైన్ చేపలను అతిగా వెలికి తీయడం వలన 60,000కు పైగా ఆఫ్రికా పెంగ్విన్లు అయితే మరణించాయని, ఇటీవల దక్షిణార్ధగోళంలో పెంగ్విన్ జాతులు అంతరించే ప్రమాదంలో చిక్కుకుంటున్నాయని అధ్యయనం అయితే వెల్లడించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఏ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించే చర్యలు అయితే చేపట్టింది? ఇటీవల భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఏ పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించే చర్యలు చేపట్టింది అంటే అమృత్ భారత్ స్టేషన్. ఏంటి అంటే అమృత్ భారత్ స్టేషన్ అన్నమాట.
దీని ద్వారా దేశంలో రైలు ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరిచి రైల్వే స్టేషన్లను సమీకృత నగర ప్రాంతాలు లేదా కేంద్రాలుగా రూపొందిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల యువత పొగ త్రాగడంపై నిషేధం విధించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే మాల్దీవులు. సో ఇది అండి కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో. ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.